ఇవాళ ఎలా ఉందంటే ఒక భాషలో బాగుందంటే ఇప్పుడు ముంజుమల్ బాయ్స్ అండి నాకు బాగా ఇష్టమైన సినిమా ఈ మధ్యకాలంలో చూస్తే నాకు బాగా నచ్చిన సినిమా నేను 3 సార్లు చూశాను థియేటర్లో నాకు మలయాళం రాదు అంటే అర్థమవుతుంది కానీ బట్ నాకు సబ్‌టైటిల్స్ లేకుండా చూశానండి 2 సార్లు సో భాషకి అది పోయింది సార్ అది సో కానీ అది మంచి సినిమా చేయాలి పెద్ద హిట్ అయింది కదా తెలుగులో ఆ రేంజ్ అనేది లేదు అంటే ఎందుకో అది అదేనండి అంటే మీకు తమిళ్లో మీకు మలయాళం రిలీజ్ అయిన 1 వీక్ తమిళ్ రిలీజ్ అయిందండి తమిళ్లో మంచి 50 కోట్లు పైకైనా కలెక్ట్ చేసిందండి ఈ మధ్యకాలంలో ఏ సినిమా తమిళ సినిమాలు కూడా కలెక్ట్ చేయలేదండి 50 కోట్లు తమిళనాడులో చేయటం అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సక్సెస్ అండి అండ్ ప్లస్ మనకేమవుతుందంటేనండి అది కేరళ అంటే తమిళనాడుకి మలయాళంకి చిన్న అంటే తమిళ తెలుగు మలయాళం కొంచెం దగ్గరగా ఉంటుందండి ఆ సినిమా మీరు చూసినా కూడానండి మలయాళం బాయ్స్ గోయింగ్ టు కొడైకెనాల్ అక్కడ వాళ్ళందరూ తమిళ్ మాట్లాడుతుంటారు ఇక్కడ వీళ్ళు తెలుగు మలయాళం మాట్లాడుతారు సో 2 భాషలు అర్థం ఇక్కడ తెలుగుకి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇద్దరు తెలుగే మాట్లాడుతుంటారు సో అది బట్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్ అండి నాకు ఐ థింక్ ఆ సినిమా తెలుగులో ఇంకా బాగా చేస్తుంది అనుకున్నానండి నేను డెఫినెట్గా ఎందుకంటే ఎమోషన్ కానివ్వండి అంటే ఒక ఫ్రెండ్షిప్ మీద అంత బాగా తీసాడు సో అలాంటి సినిమా అండి చెప్తాను కదండి ద మూవీస్ మేడ్ 13 crores బడ్జెట్ అండి అప్పటికే పెద్ద బడ్జెట్ ఆ సినిమా 200 కోట్లు కలెక్ట్ చేసిందంటే సామాన్య విషయం కాదండి సో అలాంటి సినిమాలు మనం తక్కువ సినిమాలు చేసి ఎక్కువ కలెక్ట్ చేయాల్సిన సినిమాలు చేయాలండి అండ్ మీరు అన్నట్టు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఇప్పుడు బచ్చలమల్లి అండి దాని తర్వాత 2 బ్యాక్ టు బ్యాక్ కామెడీ ఫిల్మ్స్ అండి సో ఇప్పుడు ఏంటంటే ఒక 2 సంవత్సరానికి ఒక 2 సీరియస్ కామెడీ సినిమాలు చేస్తే ఒక సీరియస్ సినిమా చేస్తానండి సో 2 మేనేజ్ చేసుకుంటూ చేస్తానండి ఎందుకంటే సీరియస్ సినిమాలు వరుసగా చేస్తుంటే కామెడీ మేనేసామంటున్నారు కామెడీ సినిమాలు వరుసగా చేస్తుంటే సీరియస్కి వెళ్ళమంటున్నారు సో ఈ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్దామండి కెరియర్ అల్లరి నరేష్ కామెడీ షో ఏదైనా హ్యాండిల్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉందండి నాకు కామెడీ షో అంటే నేను బేసిక్గా నాకు స్టాండప్ కామెడీస్ అంటే చాలా ఇష్టం అండి నేను క్రియేట్ చేద్దాం అనుకున్నానండి ఓకే అంటే నాకు చాలా మంది ఇన్స్పిరేషన్స్ ఉన్నారండి మా సినిమాలో జేమీ లివర్ కూడా షీఈస్ లైక్ గురించి ఆడటం మర్చిపోయాను ఫెంటాస్టిక్ స్టాండప్ కామెడీ సో అలాంటి ఎలా ఫైండ్ అవుట్ చేశారు ఈ క్యారెక్టర్కి జేమీ అండి రకరకాల పేర్లు అనుకుంటున్నాను సార్ జానీ లివర్ గారు అమ్మాయి మాకు తెలియదండి అప్పుడు అంటే ఫస్ట్ అనుకున్నప్పుడు క్యారెక్టర్ రిఫరెన్స్లు ఉంటాయి కదా సార్ కొన్ని మనం పాత సినిమాలతో అనుకుంటాం మల్లీశ్వర్లో పెళ్లికాన్ ప్రసాద్ నడిపిస్తున్న హేమ గారు క్యారెక్టర్ లాగా ఉండాలి ఒక యంగ్ వర్షన్ ఆఫ్ కోవెసర్ల అలా ఉండాలి నన్ను యాక్ట్ చేస్తుండాలి కామెడీ టైమింగ్ ఉండాలి హీరో మీద సెటైర్లు పడిపోతుండాలి హీరోకి కౌంటర్లు ఇచ్చేస్తూ ఉండాలి సో కొంచెం చాలా యాక్టివ్గా ఉండే క్యారెక్టర్ అండి ఇంట్లో కొంచెం బాగా వైబ్రెంట్గా ఉండే క్యారెక్టర్ అమ్మాయి సో ఎవరు అయితే బాగుంటుందని రకరకాల పేర్లు చూసుకుంటుంటే కొందరు బాగుంటున్నారు కానీ మరదలుగా అంటే ఏజ్ కూడా నాకంటే చిన్నగా ఉండాలి ఎందుకంటే మరదలు తమ్ముడు పిల్ల అంటే నాకంటే వయసులో చిన్నగా ఉన్నారు సో ఇలా చూస్తున్నప్పుడు ఒకరు సడన్గా ఒక సిరీస్ చూస్తాం సోనీ లివ్లో ఎక్కడ చూస్తుంటే ఈ అమ్మాయి పాప్కార్న్ అని ఒక సిరీస్ చేసిందండి చూస్తున్నాను చూసి అమ్మాయి సడన్గా చూసాను బాగా చేసింది ఎవరు అని చూసినప్పుడు జేమీ అని ఉందండి పేరు అప్పుడు వెళ్ళి చూస్తే జేమీ లివర్ ఉంది ఎవరిని చూస్తే అప్పుడు తెలిసిందండి అంటే ఫస్ట్ జేమీ అనే చూశానండి పేరు అక్కడ చూస్తే ఇలా జానీ లివర్ గారు అమ్మాయి అంటే అప్పుడు రాజు గారికి అడిగాను ఫోన్ చేశానండి రాజు గారికి మా డైరెక్టర్ గారికి ఫోన్ చేసి సార్ ఒక్కసారి ఆ సిరీస్ చూడండి నాకు అమ్మాయి కనిపిస్తుంది కానీ మీ అప్రోచర్ అంటే నాకు ఫస్ట్ ఇనిషియల్గా చూసి ఓకే అనుకున్నాను కానీ ఇప్పుడు జేమీ లివర్ గారు అమ్మాయి బాలీవుడ్లో ఉన్నారంటే వాళ్ళు ప్రాబ్లీ డిమాండ్స్ ఎలా ఉంటుందో తెలియదు కదంటే ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు అంటే లేదు కనుక్కుంటాం సార్ అంటే ఆ అమ్మాయి షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండి ఎందుకంటే వాళ్ళకి నాన్నమ్మకి ఎప్పటి నుంచి కోరిక అంటండి తెలుగు సినిమాలో వాళ్ళు జానీ లివర్ గారు తెలుగు సినిమా చేస్తే చూడాలని ఉంది మన భాషలో మీద మాట్లాడంటారు తెలుగు భాషలో సినిమా చేయండి అని ఎప్పటి నుంచి కోరిక అంటండి ఆవిడ వచ్చి అలాగా మా ఫాదర్ చెప్తే లేదు మంచి క్యారెక్టర్ రావటం అంటే కథ వినటం జరగటం అలా జరిగిందండి అండ్ డెఫినెట్గా అంటే కొంచెం టైం పడుతుందండి అమ్మాయిని చూడగానే తక్కువ కనెక్ట్ అయిపోయి ఫేస్ కాదండి స్లోగా టైం పడుతుంది బట్ వన్స్ యూ స్టార్ట్ లైకింగ్ హర్ యూల్ ఎంజాయ్ హర్ అండి నాకు ఒక మళ్ళీ ఒక చిన్న సైజ్ కోవేసర్ల గారిని చూసినట్టు ఉంటుందండి మీరు ఫంక్షన్లో చూసినా కూడా అమ్మాయి అలా పెట్టి ఫేస్లు ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడతారండి కామెడీ చేయడానికి అలాంటి ఫేస్లు పెట్టడానికి అంటే బాగోదు అందంగా ఉండదు అని సో ఆ ఇనిబిషన్ లేకుండా చేయటం అన్నది చాలా గ్రేటెస్ట్ బేసిక్గా తను స్టాండప్ కామెడియన్ కాబట్టి అలా ఏదైనా చేయగలదు కదా అవునండి సో అలాగా ప్లస్ అమ్మాయికి భాష రావటం అండి తెలుగు రావటం నేర్చుకోవాలని ఉందండి అండ్ నాకు ఆ అమ్మాయి వచ్చిన తర్వాత నాకు 2-3 పెద్ద డైరెక్టర్లు ఫోన్ చేసి అడిగారండి ఏంటి జేమీ లివర్ మీ సినిమాలో చేస్తున్నాను అవును సార్ ఏంటంటే అదే బట్
అమ్మాయి చేయదు అనుకున్నామండి, మేము యాక్చువల్లీ అనుకున్నాం ఎందుకంటే అమ్మాయి షీస్ క్వైట్ ఫేమస్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అంటే. ఓకే. ఇన్స్టాగ్రామ్లో ప్లస్ ఈ కామెడీ షోస్ టెలివిజన్లో బాగా నార్త్లో పాపులర్ అంటే. ఓకే ఓకే. సో వాళ్ళు అన్నారండి, మేము అనుకున్నాం ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా హిందీ అమ్మాయిగా చేయదు అనుకున్నాం. అయ్యో మనకు తెలుసుంటే మనమే పెట్టేవాళ్ళం కదా, మన సినిమాలు మనం ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళం కదా, 2-3 అన్నారండి. సో ఐ థింక్ డెఫినెట్గా అమ్మాయి కూడా మంచి కెరియర్ స్టార్ట్ అవుతుందండి తెలుగులో.